ఇప్పటికీ కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, అయ్యా నేను వెళ్ళొస్తానండి అన్నాను, శ్రీరామజయం శ్రీరామజయం అంటారు. శ్రీరామ చెప్పి జయం. ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం. ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి. బాగుందండి, సంకల్పం రావడం గురించి చెప్పారుగా, మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ. మంచి సంకల్పం ఎలా వస్తుంది? ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది. కీర్తి అని ఒక మాట, యశస్విని అని ఆవిడికి పేరు. అంటే ఆవిడ కీర్తినిస్తుంది. ఆవిడకున్న గొప్ప లక్షణం అది. ఆవిడ ఏమిటో తెలుసా? మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు. ఆవిడ మీరు కూడా స్తుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో. మీరు మీ ఎదురుగుండా ఉన్నారా, మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికీ 2 చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారు అనుకోండి. ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. లేకపోతే మహాత్మా గాంధీ గారికి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఎందుకు కలగాలి? ఆయనకు ఆ సంకల్పం కలగబట్టి కదూ జాతిపిత అనేటటువంటి కీర్తి వహించి మహానుభావుడు అలా ఉండిపోయారు. మహాత్మా అని పేరుకు ముందు చేర్చి గౌరవిస్తున్నాం. భీష్మాచార్యుల వారిని భీష్మ అని విడిచిపెట్టాం. ఆచార్య శబ్దం కలిపి భీష్మాచార్య. వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించినవాడు. అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది? మీరు నాకు ఒక కర్ర ఇచ్చారనుకోండి, నేను మీకు తేలిక ఉదాహరణ చెప్తున్నాను. కోటేశ్వరారు ఒక గంట ఈ కర్ర పట్టు కూర్చోండి అన్నారు అనుకోండి, కర్రకుండే లక్షణం ఏమిటో తెలుసా? అది ఏ సన్యాసి చేతిలో సత్యదండం గురించి నేను చెప్పట్లా. నా బోటిగాడికి కర్ర ఇచ్చారనుకోండి మీరు, నేను ఆ కర్ర పట్టు కూర్చుని కాసేపు ఆగి ఏం చేస్తానంటే దాన్ని ఇలా 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 కొడతాను. ఆ తర్వాత ఏదో అలా పాకుతుంటే దాన్ని ఖచ్చితంగా కొట్టగలనా అని కొట్టి చూస్తాను. ఆ తర్వాత నా చేతిలో నేనే కొట్టుకుంటాను. ఎంత గట్టిగా కొడితే నిప్పెడుతోందో చూస్తాను. ఒక గంట నా చేతిలో కర్ర ఉంటే ఎన్ని చెయ్యకూడని పనులు చేసి ఎంత పాపం మూట కట్టుకుంటాను. ఇంకా కాసేపు ఆగితే పడుకున్న కుక్క మీదకి కర్ర విసురుదాం అనిపిస్తుంది. కర్ర చేతిలో ఉంది కదా, అది పట్టుకుని అలా పెడుతున్నాను అనుకోండి, ఏ పిల్లాడో భయపడతాడు, ఎందుకు ఆయన కర్ర పట్టుకొస్తున్నారు కొడతారేమో అని. లేకపోతే పిచ్చాడా ఏమిటి అలా ఉన్నాడు, ఏం మీద పడతాడో అని అటుగా పేరంటానికి వెళ్ళవలసిన ఇల్లాలు వెళ్ళడం మానేస్తుంది. ఈ పాపాలన్నీ నా ఖాతాలో పడ్డాయా? ఒక్క కర్ర చేతిలో పెడితే, ఒక్క కర్ర చేతికి వస్తే సంకల్పాల్లో మార్పులు వచ్చాయి. అయినప్పుడు తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది? మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి. మీరు ఏది వింటూ ఉంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి. మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి. ఒక గంట సేపు ఒకడినొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి, అలా కొడుతున్న సందర్భం చూశాను అనుకోండి, ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది. అది చూశాను కదా. అదే నేను నేదునూరి కృష్ణమూర్తి గారి పాట వింటూ అన్నం తిన్నాను అనుకోండి, ఆ తిన్న కారణం చేత నా మనసు పరమ ప్రశాంతంగా ఉండి అన్నం తింటూ కూడా నాకు ఆ కీర్తనే వినపడుతూ ఉంటుంది. అది ఈశ్వరుడికి చేసిన యజ్ఞం అవుతుంది. నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది. నేను చూడకూడంది చూస్తూ, వినకూడంది వింటూ, ముట్టుకోకూడంది ముట్టుకుంటూ, తినకూడంది తింటూ, ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కనాటికి రాదు. నిద్రగన్నేరు విత్తనాలు వేసాడు, నిద్రగన్నేరు చెట్లే వస్తాయి. మామిడి టెంకలు వేసాడు, మామిడి చెట్లే వస్తాయి. నువ్వు ఏ విషయంతో అనుసంధానమయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి. అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి. నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహాన్ని కలగాలి. ఎంత కష్టపడని, ఒక్క గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు. ఎందుకని అంటే
ఆ సాధన చేసుకోవడంలో నీకు తృప్తి ఉంది. ఎంత కష్టపడని ఒక గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు. మహానుభావుడు ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి రోజు గంట పూజ చేసేవారు. ఒరుగంట పూజ అని పేరు. అందులో ఆయనకి సంతోషం ఉంది. దేని చేత మనస్సు అనుసంధానమవుతుందో అది సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది. ఇంట్లో ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం. అందుకే మీరు చూడండి, ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది. ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది. చూసావా, నా బిడ్డడికి ఎంత పేరో, నా పాదాలు పట్టుకున్నాడు కదా, వాడికి ఎంత కీర్తో చూసావా అని తాను మురిసిపోతుంది. నన్నేమంటలేదు వాళ్ళు, ఇచ్చిన దాన్ని అందం. నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో చూసావా, వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషిస్తుంది.